చూడండి డాడీ, మీరొక్క మెట్టు కూడా దిగలేరని మీ మాటల్లో అర్థమవుతుంది. కానీ నా కోసమైనా మీరు అమ్మని తీసుకురావాలి. నువ్వు భోంచేయమ్మా. అక్కడ తండ్రి కూతుళ్ళు ఎలా పోతే మనకేంటి? నువ్వు వచ్చినందుకు అక్కడ తండ్రి మీద అలిగి చందు తిండి మానేసి కూర్చుంది. నువ్వు బలవంతం చేసినా నా మనసులో ప్రేమ లేకుండానే పెళ్లి చేసుకుంటానా? ప్రేమ లేకుండానే తను నా భార్యను చేసుకుంటానా? ఒకసారి ఆలోచించు. ఇదిగో అమ్మ తినమని చెప్తోంది. తింటావా తినవా? అమ్మ చెప్తే తింటాను, కానీ ఈ అమ్మ మళ్ళీ ఎక్కడికి వెళ్ళను అని నాకు మాట ఇవ్వాలి. నేను పోయేదాకైనా మా అమ్మ నాతో ఉండాలి. చందు, సారీ చందు, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. తప్పంతా నాదే. తప్పు డాడీ గారిని ఒప్పుకున్నారమ్మా. అలా చూస్తారేం డాడీ? ఇట్రండి. నాతో చెప్పిన మాట అమ్మతో కూడా చెప్పండి. చెప్పండి డాడీ. జయంతి, ఏం జరిగిందంటే, దయచేసి మీరేం మాట్లాడకండి. మీ చేత సారీ చెప్పించుకోవటం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మీరు అప్పుడు ఇప్పుడు అలాగే ఉన్నారు. ఆ రోజు నేను డాడీ ఎంత బ్రతిమలాడినా ఫ్రెండ్ కోసం వెళ్ళాలి అని ఉద్యోగం వదిలిపెట్టి వెళ్ళారు. ఈ రోజుకి అలాగే ఉన్నారు. మీలో మార్పు లేదు. మార్పు నాలో ఉంది. అందుకే నేను సారీ చెప్తున్నాను. ఆ మాటకొస్తే నీ తప్పు కూడా లేదు కదమ్మా. నేనే నువ్వొద్దన్నా వెళ్ళి డాడీని అడిగాను. అది చిలికి చిలికి గాలి వానై ఇదిగో ఇంత దూరం పెంచింది. సర్లే, జరిగిందేదో జరిగిపోయింది. నువ్వు టిఫిన్ చేస్తే సరదాగా మనం అందరం అలా బయటికి వెళ్ళొద్దాం. ఏమంటావు? రా, త్వరగా తిను. మరి డాడీకి? మీరు తినలేదా? నేను తిండి మానేస్తే డాడీ తింటారా? తినండి. నువ్వు ముందు తిను. ఇంకొంచెం. Children, hi Chandi. Come on, రండి, అందరూ స్వీట్స్ తీసుకోండి. Come on. ఆగు ఆగు, తీసుకో. చందు, ఎంతసేపు నువ్వు వచ్చి? ఇప్పుడే పెద్దమ్మా. ఇదిగో స్వీట్ తీసుకో. ఏంటి విశేషం?
చాలా హ్యాపీగా ఉన్నావు. అవును పెద్దమ్మా, ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. అదేదో నాకు చెప్తే నేను సంతోషిస్తాను కదా. నీకు చెప్పకుండానా? ఈ రోజు ఒక అమ్మాయిని దేవుడు అనాథ కాకుండా కాపాడాడు. అదే ఆనందం. అనాథ కాకుండా దేవుడు కాపాడా? ఎవరిని? ఉంది పెద్దమ్మా, కాకపోతే వీళ్ళలాగా పసిపిల్ల కాదు, కొంచెం వయసులో ఉన్న పెద్దమ్మాయి. అమ్మ లేదు, చనిపోయింది. నాన్న తోడు మాత్రమే ఉండేది. ఆ నాన్నకు కష్టపడి పెళ్లి చేసింది. ఆ తల్లిదండ్రుల నీడలో హాయిగా బతకాలనుకుంది. కాని అంతలో ఆ తల్లిదండ్రుల మధ్య అనుకోని మనస్పర్ధలు. మాట మాట అనుకున్నారు. ఇద్దరు విడిపోయినంత పనిచేశారు. చందు, అవును పెద్దమ్మా, తల్లిదండ్రులు విడిపోతే ఏ బిడ్డైనా ఎంత తల్లడిల్లిపోతుంది. అమ్మా నాన్నలు కలవాలని ఎంతో మంది దేవుళ్ళని మొక్కింది. దేవత లాంటి పెద్దమ్మని వేడుకుంది. అందరి దీవెనల వల్ల మళ్ళీ అమ్మా నాన్నలు కలిశారు. ఆ అమ్మాయికి చాలా ఆనందం వేసింది. ఆ అమ్మాయి పేరేంటో తెలుసా? చందు. అంతేనా? అవును పెద్దమ్మా, ఆ జంట అమ్మా నాన్నలే. అమ్మ తిరిగొచ్చింది. లేదంటే నేను నిజంగా అనాథనైపోయి ఉండేదాన్ని. అనాథగా వచ్చి ఈ ఆశ్రమంలో వీళ్ళతో పాటే ఉండిపోయేదాన్ని. ఇంతమంది పిల్లలకు ఆ దేవుడు ఈ అమ్మని ప్రసాదించినట్టే నాకు దేవుడు మా అమ్మని పంపించాడు. అందుకే ఆ ఆనందం వీళ్ళతో షేర్ చేసుకుందామని ఇక్కడికొచ్చాను. చాలా సంతోషం చందు. నువ్వు ఆ మాట చెప్తూ ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంది. అంత పెద్ద సమస్య ఎలా పరిష్కారం అయింది? మీ అమ్మని అంత హర్ట్ చేసిన మీ డాడీ వెళ్ళి మీ అమ్మకి సారీ చెప్పి తీసుకొచ్చాడా? లేదు పెద్దమ్మా, అమ్మే వచ్చింది. నా కోసమే వచ్చింది. అమ్మకి నేనంటే ఎంత ప్రాణమో తెలుసా? నేను అన్నం తినకుండా డాడీ మీద అలిగి నిరాహార దీక్ష చేస్తున్నానని తెలుసుకుంది. అంతే, అన్నీ మర్చిపోయింది. నా కూతురు ఎక్కడుందో అని వెతుక్కుంటూ ఇంటికొచ్చేసింది తెలుసా? నాకు తెలుసు చందు, జయంతి చాలా మంచిది. తనకి నువ్వన్నా మీ డాడీ అన్నా చాలా ప్రేమ, ప్రాణం. ఏదో కోపంలో ఆవేశంలో ఒక మాట అనొచ్చు, అలిగి ఉండొచ్చు గాని నీకైనా మీ డాడీకైనా చిన్న ఇబ్బంది వచ్చింది అంటే తనుండలేదు తెలుసా? అవును పెద్దమ్మా, అమ్మే వచ్చి నాకు సారీ చెప్పింది. నాతో పాటు డాడీకి కూడా సారీ చెప్పింది. ఎంత గొప్ప సంస్కారమో చూసావా? అమ్మా, అమ్మా జయంతి ఇప్పుడే నీ గురించి చాలా గొప్పగా చెప్తుంది చందు. నేనంత గొప్పదాన్ని కాదులే అక్క. గొప్పతనం అంతా ఇదిగో ఈ చందుదే. నేనేం చేశాను? నాకు మీ అమ్మ స్థానం ఇచ్చావు కదా, అదే నీ గొప్పతనం. అక్క, అహంకారంతో చేశానో, ఆవేశంతో చేశానో, లేక అయోమయంలో చేశానో తెలియదు కానీ నేనొక పెద్ద తప్పు చేశాను. మా పెళ్లి చెయ్యటానికి చందు పడిన కష్టం, ఆ కష్టం వెనుక ఉన్న విషాదం అన్నీ మర్చిపోయి నేను ఆవేశపడ్డాను. ఆయన కూడా అలా అన్నారే అని బాధపడ్డానే గాని ఎంత ప్రేమ లేకపోతే ఆ పరిస్థితుల్లో అలా అనుంటారే అని ఆలోచించలేకపోయాను. ఆవేశపడ్డాను. ఆ తప్పుకి జరిమానాగా ఇదిగో ఇక్కడ పరిహారం చెల్లించుకుంటున్నాను. ఏంటి జయంతి ఇది? పిల్లలు దేవుళ్లతో సమానం కదక్కా. ఆ దేవుడికి చెల్లించే పరిహారం ఇదిగో ఈ పిల్లలకి ఇవ్వాలని వచ్చాను. కాదనుద్దక్క, ప్లీజ్. జయంతి, అయ్యా, తమరు టాబ్లెట్ వేసుకోలేదు, మర్చిపోయినట్టున్నారు. నేను మర్చిపోయినా నువ్వు మాత్రం మర్చిపోవు కదా. అయినా ఇప్పుడు నాకు బీపీ మాత్రం అవసరం లేదు. వెళ్ళు వెళ్ళు. ఎందుకండి?
అమ్మాయి కాపురానికి వెళ్ళింది కదరా, ఇంకా నాకు బీపీ ఎందుకు వస్తుంది? భలే ఎవరండి, అమ్మాయి కాపురానికి వెళ్ళిందని జబ్బులు ఊరుకుంటాయండి? ముందు ఇది వేసుకోండి, వేసుకోండి అయ్యా. నీ పేరు రామయ్య అని కాకుండా నక్షత్రకుడు అని పెట్టాల్సిందిరా. వదిలిపెట్టావు కదా, ఇవ్వ. అమ్మా జయంతి అనే రారా, రా విశ్వనాథ్. కూర్చో, కూర్చోరా. ఏంట్రా అనుకోకుండా దిగావు? వస్తున్నానని ఫోన్ కూడా చేయలేదు. కూతురు పెళ్లి చేసి నువ్వు నాకు ఫోన్ చేసావు లేదుగా, అందుకే నేను ఫోన్ చేయకుండా వచ్చాను. అది కాదురా, అసలేమైందంటే నువ్వేం మాట్లాడకన్నయ్య, నాకున్నది ఒక్క కూతురు, నీకున్నది ఒక్క కూతురే. నా కూతురు పెళ్లి దగ్గరుండి జరిపించి బంగారం అంటే అల్లుండి బహుమతిగా ఇచ్చావు. మరి నీ కూతురు పెళ్లి గురించి నాకు చెప్పవా? నీ అల్లుండి కనీసం చూడటానికి కూడా పనికిరామా? అదేం లేదురా బాబు, అనుకోకుండా హడావుడిగా పెళ్లి చేయాల్సి వచ్చింది. గుళ్ళో పెళ్లి చేశాను. గుళ్ళో అయినా పెళ్లి నువ్వే కదా చేసింది, వాళ్ళు పెళ్లి చేసుకుని రాలేదుగా. హ, నేనేమైనా పరాయి మనిషినా? సొంత తమ్ముండే కదా అన్నయ్య. పోనీ నీకు నాకేమైనా ఆస్తి తగాదాలు ఉన్నాయా? చెప్పన్నయ్యా, ఆస్తి తగాదాలు ఉన్నాయా? కాస్త ఆగరా బాబు, నేను చెప్పేది పూర్తిగా విను. ఏం చెప్తావన్నయ్య? పెళ్లి కూడా జరిగిపోయాక ఇప్పుడు నువ్వు చెప్పడానికి ఏముంది? సర్లే, చందు నాకు ఇప్పుడు చుట్టమైంది కాబట్టి, నాకు మనవరాలైంది కాబట్టి నువ్వు నన్ను పెళ్లికి పిలవపోయినా చందును బంధువు చేసినందుకు నువ్వు చేసిన తప్పులని మాఫీ చేసేస్తాను పో. విశ్వనాథ్, అన్నయ్య, చందు వల్ల మేమంతా ఎంత ఆనందంగా ఉన్నామో నీకు తెలియదు అన్నయ్య. వరంగల్లో నాకెంత గౌరవం పెరిగిందో తెలుసా? అదంతా చందు పుణ్యమే కదా అన్నయ్య. ముందు అల్లుడి గారిని పరిచయం చేయి, నేనే ఆయనతో అన్ని మాట్లాడుకుంటాను. అయినా నువ్వు నన్ను పరిచయం చేసేదేంటి, నేనే పరిచయం చేసుకుంటాను. అల్లుడి గారు, అల్లుడి గారు, అమ్మా జయంతి, నిన్నేరా? రామ్మా, బాబాయ్ వచ్చాను, రండమ్మా. వాళ్ళు ఇక్కడ లేరండి. లేరా? మరెక్కడున్నారన్నయ్య? అరే, పెళ్ళైన తర్వాత ఆడపిల్ల పుట్టింటో ఎందుకు ఉంటుందిరా, మెట్టినింట్లో ఉంటుంది. రైట్ రైట్, యు ఆర్ రైట్. అయితే అక్కడికే వెళదాం. వెళ్ళే ముందు అర్జెంట్ గా చందుని చూడాలి, జయంతిని, అల్లుడి గారిని అందరినీ పలకరించాలి. అనయ్య, వాళ్ళందరినీ కలిశాక మళ్ళీ నీ దగ్గరికి వస్తా. ఓకేనయ్య, బాయ్. అయ్యా, తమరి తమ్ముడు గారిలో నిజంగా ఎంత మార్పు వచ్చిందండి. ఇదివరకు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు? అదంతా చందు మహత్యం రా. చందు లాంటి మంచి మనిషి ఎక్కడ అడుగు పెడితే అక్కడ మంచే జరుగుతుంది. లేకపోతే వీడిలో మార్పు వస్తుందని నేను కల్లో కూడా అనుకోలేదు. మన చందు కాబట్టి వీడిని మార్చింది. నిజంగా చందుది చాలా గొప్ప మనసురా. అమ్మా, ఇప్పుడే చెప్తున్నాను, నాన్న వల్ల ఇంకోసారి ఏ ప్రాబ్లం వచ్చినా నువ్వు వెళ్ళడం కాదు, నేను కూడా నీతో పాటు వచ్చేస్తాను. నేనైనా ఎందుకంటాను చందు, ఆ రోజు ఏదో మాటల సందర్భంగా అలా అనాల్సి వచ్చింది గాని, అయినా నాకు ఇష్టం లేకుండా ఎలా పెళ్లి చేసుకుంటాను? తనంటే ప్రేమ లేకపోతే ఆ రోజు నా ప్రేమని చెప్పబోయేసరికి మీ అమ్మ తన అమెరికా ఫ్రెండ్ని పెళ్లి చేసుకుంటాను అంది. ఆ రోజు నేనెంత బాధపడ్డానో మీకు తెలీదా? అవునమ్మా, ఇప్పుడు నాకు గుర్తొచ్చింది. ఆ రోజు డాడీ వెళ్ళేసరికి నువ్వు నవీన్ గారితో పెళ్లి కొప్పుకున్నావని డాడీ బాధపడుతూ చెప్పడం నాకు ఇంకా గుర్తుంది. డాడీ ఒప్పుకోలేదనే బాధతో నువ్వు మరొకరిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావని డాడీ ఎంత బాధపడ్డారో నాకు బాగా గుర్తుంది. మనసులో ప్రేమ బయట పెట్టుకోలేని పరిస్థితి డాడీది.
అర్థం చేసుకో అమ్మా. నిజంగా డాడీకి నువ్వంటే చాలా ఇష్టం. ఇక నుంచి డాడీ ఏమన్నా సరే నువ్వు పట్టించుకోనని నాకు మాట ఇవ్వు. బాబాయ్, అమ్మా జయంతి, బాబాయ్ వరంగల్ నుంచి ఎప్పుడొచ్చారు? ఇందాకేనమ్మా రాగానే మా అన్న ఇంటికి వెళ్ళాను. నీ పెళ్లికి పిల్లలని కోపడి మీ నాన్న మీద పోట్లాడుతుంటే నాకు శుభవార్త చెప్పాడు. చందు నేను ఆ మనవరాలు చేశానని చెప్పాడు. అంతే, వెంటనే పరిగెత్తుకొచ్చా. బాబాయ్ ఇదిగో ఈయనే మా వారు కృష్ణ. ఆ, నమస్కారం అండి. నమస్తే నాయ్. మీ జంట చాలా బాగుంది బాబు. అన్నిటికంటే చందుని నాకు బంధువుని చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. చందు లాంటి బిడ్డని కన్నందుకు మీరు అదృష్టవంతులైతే చందుకి తల్లి కావటం ఇదిగో నా కూతురు చేసుకున్న పుణ్యం. ఏం తాతయ్య పని కట్టుకుని నన్ను పొగడ్డానికే వచ్చినట్టున్నారు? అతిగా పొగిడితే ఆయుష్యనమని ఊరుకున్నాను కానీ నిన్ను ఎంత పొగిడినా తక్కువేనమ్మా. ఈరోజు వరంగల్లో నన్నందరూ ఒక దేవుణ్ణి చూసినట్టు చూస్తున్నారంటే దానికి కారణం నువ్వే కదమ్మా. నేనేం చేశాను తాతయ్య? అంతా మీ మంచితనం. మీరు సంపాదించుకున్న పేరే మీకు ఆ గౌరవాన్ని తెచ్చిపెట్టింది. ఇందులో నేను చేసింది ఏముంది? నేనేం సంపాదించుకున్నానో నాకు తెలుసమ్మా. ఒకప్పుడు హాస్పిటల్ పెట్టి ఎంతమందిని ఎలా పీడించానో నాకు గుర్తుందమ్మా. అందరూ నన్ను ఒక రాక్షసుడా, రక్తం పీల్చే జలగల అభివర్ణిస్తూ ఎన్ని తిట్లు తిట్టుకున్నారో నాకు తెలుసు తల్లి. కానీ ఈరోజు అందరూ నన్ను పొగుడుతూ ఉన్నారు, నన్ను దేవుణ్ణి చేస్తున్నారు. నాలో మార్పును తీసుకొచ్చింది నువ్వని వాళ్ళకి తెలియదు కదమ్మా. అందుకే ఆ పొగడ్తలు, ఆ దీవెన్లు అన్నీ నీకే చెందాలి. నన్ను మార్చావు, నా కూతురు కాపురం నిలబెట్టావు. చక్రి లాంటి గొప్ప డాక్టర్ని మనిషిని చేసి లోకానికి అందించావు. ఏ విచ్చ నీ రుణం తీర్చుకోను. తాతయ్య ప్లీజ్, దయచేసి నన్ను దేవతను చేయకండి. నన్ను ఒక మామూలు మనిషిగా ఉండనివ్వండి. గోరంత సాయం చేసి కొండంత పోడించుకునే మనుషులున్న ఈ లోకంలో అంత సాయం చేసి ఏమీ తెలియనట్లుంటే నువ్వు మామూలు మనిషివి కాదమ్మా, నువ్వు దేవతవి. డాడీ, తాతయ్య వాళ్ళకం చూస్తుంటే నన్ను ఇలా పొగడ్తలతో ముంచేసేలా ఉన్నారు. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. అలాగేనమ్మా, రండి కూర్చోండి. ఆ. బాబు, వీలు చూసుకుని కాదు వీలు చేసుకుని అమ్మాయిని చందుని వరంగల్ తీసుకురావాలి. చందు బాగు చేసిన మా ఇంటిని, హాస్పిటల్ని మీరు తప్పకుండా చూడాలి. అలాగేనండి, తప్పకుండా వస్తాం. అండి ఇండి కాదు, చక్కగా మామయ్య అని పిలువు. ఏమంటావు అల్లుడు? అలాగే ఆ, ఇప్పుడు నువ్వు నాకు నచ్చావు. ఓ అవునా, సరేలేరా, నువ్వు క్షేమంగా చేరావు కదా. అలాగేరా, నేను వీలు చూసుకుని వాళ్ళని వెంట పెట్టుకుని నేనే మీ ఇంటికి తీసుకొస్తాను. అలాగేరా, ఉంటాను. అరే రామయ్య, ఏంటయ్యా? ఇప్పుడు నా మనస్సు ప్రశాంతంగా ఉందిరా. ఏంటయ్యా విషయం? మా తమ్ముడు విశ్వనాథ్ ఫోన్ చేశాడు. అల్లుడు గారింటికి వెళ్ళాడు కదా. చాలా చక్కటి జంట అన్నయ్య. చందు చేతుల మీదుగా జరిగిన పెళ్లి కదా, ఇక ఆ జంటకు ఏ దిగులు లేదంటున్నాడు. అయ్యా, నేను అప్పుడే అన్నాను కదా.
కాలంతో పాటు అన్ని కోపాలు తగ్గిపోతాయని. నిజమేరా, వాళ్ళిద్దరికీ ఒకరంటే ఒకరికి చాలా ప్రేమ ఉంది. అంత ప్రేమ ఉంది కాబట్టే చిన్న నిర్లక్ష్యాన్ని, చిన్న వేమరపాటును కూడా భరించలేక కోపాలొస్తున్నాయి. ఆ గొడవల వెనక, ఆ కోపాల వెనక ఉన్నది ప్రేమన్న విషయం వాళ్ళకి ఇప్పటికి అర్థమైంది. నాకు మాత్రం చాలా సంతోషంగా ఉందిరా. రేయ్, ఎవరో వచ్చినట్టున్నారు. చూస్తానుండండి. అయ్యా, అల్లుడు గారు అమ్మాయి గారు వచ్చేసారు. నిజమా? రండమ్మా రండి. మీ ముగ్గురు మళ్ళీ ఇంటికి వస్తారని, మిమ్మల్ని ఇలా చూస్తానని నేను కల్లో కూడా అనుకోలేదు. నాకెంతో ఆనందంగా ఉంది. తాతయ్య, ఇక నుంచి ఎక్కడికి వెళ్ళినా మేం ముగ్గురం కలిసే వెళ్తాం, కలిసే వస్తాం. చాలమ్మా, జీవితాంతం మీరెలా ఉంటేనే నాకు ఆనందం. రండి కూర్చోండి. రామ్మా. నన్ను క్షమించండి మావయ్య గారు. జయంతి విషయంలో మిమ్మల్ని చాలా బాధ పెట్టాను. అందులో మీ తప్పేం లేదులేండి. ఆ రోజు నేనే తొందరపడ్డాను. చిన్న విషయాన్ని పెద్ద చేసుకొని చాలా గొడవ చేసి అందరినీ చాలా ఇబ్బంది పెట్టాను. లేదు జయంతి, తప్పు నాదే. అంతకుముందు మావయ్య గారు కూడా కంపెనీ వ్యవహారాలు చూసుకోమని నాకు చెప్పారు. నేనే కుదరదని చెప్పాను. నా ప్రవర్తన వల్ల పెద్దవారైన మావయ్య గారు కూడా చాలా బాధపడ్డారు. మావయ్య గారు, నన్ను క్షమించండి ప్లీజ్.